అందరికీ నమస్కారము. ఈరోజు బుధుడు వల్ల మనము ఇబ్బందులు పడే వాళ్ళకి, ఎవరికైతే జన్మజాతకంలో బుధుడు బాగలేకపోయినా, బుధుడు నీచంగా ఉన్నా, లేక బుధుడు వల్ల ఇబ్బందులు పడతా ఉన్నా, నేను కొన్ని రెమెడీస్ చెప్తాను. ఈ బుధుడు బాగలేదని, బుధుడు దేనికి కారణం అంటే, బుధుడు వ్యాపారాలకు కారకుడు, బుధుడు తెలివితేటలకు కారకుడు, బుధుడు బుద్ధికి కారకుడు, బుధుడు మేనమామ కారకుడు. కాబట్టి మనకి ఎవరికైనా ఈ బుధుడు వల్ల ఇబ్బందులు కలిగే వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను. అవి పాటించండి. మనకు కలిగే బుధుడు వల్ల ఇబ్బందులన్నీ తొలగి మనకు అన్నీ బాగుంటాయి. ఏమంటే ప్రతి బుధవారము 6 నుంచి 7 లోపల బుధహోర వస్తుంది. ఆ బుధహోరాలో మహావిష్ణువు దేవాలయాలు ఉంటే ఆ గుడికి వెళ్ళి ఈ తులసి దళాలు, తులసి మాలనిచ్చి దర్శనం చేసుకున్న రండి. లేదు మహావిష్ణువు గుడులు లేకపోయినా ఏ గుళ్ళో అయినా నవగ్రహాలు ఉంటుంది కాబట్టి ఆ గుడికి వెళ్ళి బుధుడి దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణ 9 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత పచ్చ జాకెటు, పచ్చ పెసులు 1.5 కేజీ తీసుకొని స్వామికి అక్కడుండే ఐవోర్లకి ఎవరికన్నా దానం ఇచ్చి, దక్షిణం పెట్టి దానం ఇచ్చి దండం పెట్టుకొని రండి. అలా అయినా బుధగ్రహ దోషాలు తొలుగుతాయి. లేదు మన ఇంట్లోనే ప్రతి బుధవారం 6 నుంచి 7 లోపల మహావిష్ణువు ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ విగ్రహం ఫోటో కాడైనా నెయ్యి దీపం పెట్టి తులసి దళాలతో ఆయనకి 2 తులసి దళాలు కాస్త తులసి దళాలు వేసి పూజ చేసుకున్న బుధగ్రహ దోషాలు తొలుగుతాయి. లేదు ఉత్తరేని కొమ్మని తెచ్చి మన ఇంట్లో కుండీలో నాటుకొని ప్రతిరోజు నీళ్లు పోసుకున్నా కూడా మంచిదే. ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మనకు ఉండేటివి దోషాలు తొలుగుతాయి. వ్యాపారాలు కూడా ఇప్పుడు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. వ్యాపారాలు జరగకపోయినా ఈ బుధగ్రహ దోషాల వల్ల ఏమన్నా ఇబ్బందులు పడి వాళ్ళు ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి పైకి రాలేకపోయినా ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ ఈ చిన్న చిన్నవి పాటిస్తారని ఆశిస్తూ రేపు గురుగ్రహం గురించి కొన్ని రెమెడీస్ చెప్పుకుందాము. ఇంతవరకు నమస్తే.